ఆల్రెడీ ఏదో ఒక కోర్స్లో జాయిన్ అయ్యి కోర్స్ చేస్తున్న వాళ్ళు 2026 డీసెట్ ఎంట్రన్స్ రాసి టీటీసీ కానీ డిఎడ్ చేసుకోవచ్చు అని చాలా స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయండి. సో ఆ ఒక్క డౌట్ మాత్రమే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా చాలామందికి డౌట్ ఏముందంటే, నేను ఆల్రెడీ వేరే కోర్సులో జాయిన్ అయ్యాను, లైక్ 2025లో కావచ్చు, 24లో కావచ్చు, 23లో ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యి చేస్తున్న వాళ్ళు, లైక్ ఎగ్జాంపుల్ బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కావచ్చు, ఓపెన్ డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇప్పుడు 2025లో బీఎడ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంటెక్ ఫస్ట్ ఇయర్, ఎం ఫార్మసీ ఫస్ట్ ఇయర్ కావచ్చు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, మీరు ఏదన్నా కోర్సు కావచ్చు. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, ఎనీ రిలేటెడ్ అండి. ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏవైతే ఉంటాయో కోర్సెస్, వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే సపోజ్ మీకు మంచి ర్యాంక్ వచ్చినా, మంచి సీట్ వచ్చినా, మీరు ఇప్పుడు డీసెట్ ద్వారా ఇప్పుడు 2026లో మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో చాలామందికి ఈ రెగ్యులర్ కోర్స్ చేస్తూ మేము సపోజ్ డీసెట్లో మాకు సీట్ వస్తే మేము డిఎడ్ ఆర్ టీటీసీ చేసుకోవచ్చా 2026లో అని చాలామందికి డౌట్ ఉంది. సో ఒక్క డౌట్ ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చా లేదా? ఫస్ట్ డౌట్ రాసుకోవచ్చండి, ఎవరైనా రాసుకోవచ్చు. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయర్లో ఉన్నారా, బీటెక్ ఫస్ట్ ఇయరా, బీ ఫార్మసీయా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కోర్స్, మీరు ఎందులో ఉన్నారో అక్కడ ఉంటే సరిపోతుంది. లైక్ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఈ డీసెట్ ఎంట్రన్స్కి క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్మీడియట్. మీకు డిగ్రీ ఉందా, పీజీ ఉందా, బీఎడ్ ఉందా, మనకు అవసరం లేదు. సో మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో మీరు ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే ర్యాంక్ మంచిగా వచ్చిన వాళ్ళు మాత్రమే మీరు ఈ డేర్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, కొన్ని మనీ ఇష్యూస్ కావచ్చు, అన్నీ ఉంటాయండి. అవి కూడా చెప్తాను. సో ఈ ర్యాంక్ తర్వాత చెప్తాను. సో మెయిన్గా మీరు డీసెట్ ఎంట్రన్స్ అయితే రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్లో మీకు మ్యాండేటరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఒరిజినల్స్ ఏమేమి అడుగుతారు? దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో 10th మెమో ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. ఇంటర్ మెమో లేకపోతే రిజెక్ట్ చేస్తారు. పక్కా మ్యాండేటరీగా ఇంటర్ మెమో ఒరిజినల్ ఉండాలి. ఎందుకంటే ఇది క్వాలిఫికేషన్ డీసెట్ రాయాలంటే. సో ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. సో చాలా కాలేజెస్లో డిగ్రీ చేసేవాళ్ళు కావచ్చు, బీఎడ్ చేసేవాళ్ళు కావచ్చు, బీటెక్ చేసేవాళ్ళు కావచ్చు, ఏదో ఒక కోర్స్ చేసేవాళ్ళు మీ సర్టిఫికేట్ మోస్ట్లీ మీ కాలేజీలు ఉంటాయి. సో వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే ఇవ్వరు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇంటర్ మెమో కావాలి. సో అప్పుడు ఏం చేయాలి? సపోజ్ మీరు ఆల్రెడీ డిగ్రీ చేస్తున్నారు, బీఎడ్ చేస్తున్నారు, ఏదో ఒక కోర్సు, నాకు ఇప్పుడు పక్కా టీటీసీ చెయ్యాలి అనుకుంటే టీసీ అనేది నాట్ మ్యాండేటరీ. కౌన్సిలింగ్లో టీసీ అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కావాలి. కౌన్సిలింగ్ వేరు, కాలేజ్ కౌన్సిలింగ్ వేరు. ఈ డీసెట్ అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో ఈ టీసీ అవసరం లేదు కాబట్టి జస్ట్ 10th ఇంటర్ మెమో ఉంటే సరిపోతుంది. సో ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ మీరు డిస్కంటిన్యూ చేయాలి. సపోజ్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది, నేను జాయిన్ అవుతా అనుకుంటే మీరు డిగ్రీ డిస్కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఇది డిఎడ్ అనేది రెగ్యులర్ కోర్స్. ఈ రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఆ రెగ్యులర్ కోర్స్ అయితే చేయరాదు. సో మీరు ప్రజెంట్ ఏ ఎడ్యుకేషన్లో అవుతున్నారో అది మొత్తం డిస్కంటిన్యూ చేయాలి. అంటే దానికి ఇక వాల్యూ ఉండదు. అది డిస్కంటిన్యూ చేసుకొని మీరు ఇక్కడ రావాలి. ఇది ఎవరికి సజెషన్, ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే నేను టీచరే అవ్వాలనుకుంటున్నాను, నాకు వేరే జాబ్తో నాకు పని లేదు, నాకు గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, నాకు ఓన్లీ టీచర్ అంటేనే ఇష్టం, సో నేను 1st to 5th క్లాస్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నా డ్రీమ్ అంటే టీచరే అన్న వాళ్ళకి మాత్రం ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే సో చాలామందికి అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, ఇప్పుడు టీచింగ్ వైపు కొద్దిగా ఎక్కువ జాబ్ వేకెన్సీస్ కావచ్చు అట్లా రావడం వల్ల సో ఇప్పుడు చాలామంది ఇటు సైడ్ వద్దాం అనుకుంటున్నారు. అండ్ కొంతమందికి ప్యాషన్ ఉంటుంది టీచర్ అవ్వాలని. సో అలాంటి వాళ్ళు తెలియకుండా, ఇన్ఫర్మేషన్ తెలియకుండా నార్మల్గా డిగ్రీ, బీటెక్ కావచ్చు ఇలా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు రావాలంటే ఇప్పుడు ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే, మీరు ఏ కాలేజీలో అయితే ఉన్నారో, మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్, థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్, మీకు మంచి ర్యాంక్ వస్తే మీరు ఆ కాలేజ్లో డిస్కంటిన్యూ టీసీ తీసుకోవాలి. అంటే నేను వేరే కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, సో ఈ కోర్స్ నేను డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే, సపోజ్ మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారు, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఫీ పేమెంట్ చేయమంటారు. సపోజ్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అడుగుతారు. సపోజ్ మీరు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారు, థర్డ్ ఇయర్ ఫీ మొత్తం పే చేయమంటారు. సపోజ్ మీరు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సో మీ పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం పే చేయమంటారు.
ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ అయినా ఫీజు నాన్ రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ అయినా సో పక్కా మీరు కంప్లీట్ ఫీజు మీరు పే చేసుకోండి, మీరైతే ఈ కోర్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ కోర్స్ చేస్తా ఈ కోర్స్ చేస్తా అంటే అట్లా కుదరదు. ఓన్లీ వన్ కోర్స్ మీరు చేస్తే ఆ కోర్స్ అన్న చేయాలి, లేదంటే టీటీసీ సీట్ వస్తే టీటీసీ అన్న చేయాలి, రెండు అయితే చేయరాదు. సో ఇది మెయిన్ పాయింట్. సో ప్రైవేట్ కాలేజీలో ఎడ్యుకేషన్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మీరు డిస్కంటిన్యూ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో టోటల్ పే యువర్ ఫీ అంటే కంప్లీట్గా మీరు ఫీజు అయితే మీరే పే చేసుకోవాలి. టీసీ డిస్కంటిన్యూ టీసీ ఇస్తారు మీ కాలేజ్లో, ఆ డిస్కంటిన్యూ టీసీ సరిపోతుంది. అండ్ మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవాలి. సో మెయిన్గా మీకు ర్యాంక్ మీద డిపెండ్ అవుతుందండి. సో మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో ఇప్పుడే డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసుకోవాలి, రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్స్ మీకు కనీసం ఒక 1 to 15,000 బిలో ఆర్ 2,000 బిలో, కొద్దిగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకు ఒక 2,000 బిలో వచ్చిన సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ వస్తుందని చెప్పలేము. కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి 1000 ర్యాంక్ వచ్చిన సీట్ రాదు, ఒక్కొక్కసారి 1500 కూడా రాదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ 2 years నుంచి నాకు తెలుసు కాబట్టి 2000 బిలో ఉంటేనే సీట్ అయితే వస్తుంది. 2000 ఎబో ఉంటే అయితే చాలా మటుకి రాకపోవచ్చు సీటు. కొద్దిగా రిజర్వేషన్ ఉంటే అప్ టు 3,000 4,000 ఒక వస్తుంది. అది కూడా కొద్దిగా లేడీస్ వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, జెంట్స్కి అంటే మేల్స్ ఫీమేల్స్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఈ టార్గెట్ ఎవరు పెట్టుకోవాలంటే ఆల్రెడీ రెగ్యులర్ కోర్స్లో చేసే వాళ్ళకు పక్కా సీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ర్యాంక్ బిలో ఉంటేనే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ రాగానే కనీసం ఒక 1,500 బిలో ర్యాంక్ వస్తే అప్పుడు మీరు ఏ కోర్సులో అయితే ఉన్నారో ఆ కోర్సులో డిస్కంటిన్యూ టీసీ తెచ్చుకోవాలి. సపోజ్ మీకు 10th ఇంటర్ మేము మీ దగ్గరనే ఉంటే నో ప్రాబ్లం. కౌన్సిలింగ్లో 10th ఇంటర్ బోనాఫైడ్స్ అప్ టు ఇంటర్ ఆ సర్టిఫికేట్స్ చూపించిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే అప్పుడు టీసీ మ్యాండేటరీ. నార్మల్ టీసీ లాస్ట్ స్టడీ టీసీ అడుగుతారు ఇక్కడ. టీసీ సపోజ్ డిగ్రీ తర్వాత జాయిన్ అవుతున్నారు, డిగ్రీ లాస్ట్ కాబట్టి టీసీ డిగ్రీది కావాలి. బీటెక్ తర్వాత జాయిన్ అయితే బీటెక్ టీసీ కావాలి, బీఎడ్ తర్వాత జాయిన్ అయితే బీఎడ్ టీసీ కావాలి. మీరు లాస్ట్ ఏ కోర్స్ చేశారో ఆ టీసీ కావాలి. కొంతమంది కొంతమంది ఓన్లీ ఇంటర్ టీసీయే కావాలి అని అంటున్నారు. అట్లా కాదండి, మీరు లాస్ట్ స్టడీ ఏదైతే చేశారో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్. టీసీ అనేది ఇంటర్ తర్వాత అప్లై చేసే వాళ్ళు ఇంటర్ టీసీ ఇస్తారు, డిగ్రీ తర్వాత అప్లై చేసే వాళ్ళు డిగ్రీ టీసీ ఇస్తారు, బీటెక్ తర్వాత చేస్తారు బీటెక్, బీఎడ్ అయితే బీఎడ్, పీజీ అయితే పీజీ. మీకు టీసీ అనేది లాస్ట్ స్టడీ టీసీ అడుగుతారు. లేదంటే ఏదైతే డ్యూరింగ్లో ఉన్న కోర్స్ ఉంటుందో అది డిస్కంటిన్యూ చేస్తే దానికి సంబంధించిన టీసీ ఇస్తారు. సో మీరు ఆల్రెడీ ఏదైతే మీరు కాలేజీలో ఇచ్చిన టీసీ అది మళ్ళీ మీకు ఇవ్వరు. ఆ కాలేజీలో ఏ కోర్స్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన టీసీ అన్న ఇస్తారు, లేదంటే డిస్కంటిన్యూ టీసీ అన్న ఇస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే 2025లో కావచ్చు ప్రీవియస్ ఇయర్స్లో ఏదో ఒక రెగ్యులర్ కోర్సులో చేస్తూ ఇప్పుడు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. డీసెట్ రాసి మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే డిస్కంటిన్యూ చేసి మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అది కూడా మంచి ర్యాంక్ ఉంటేనే. 5,000 ర్యాంక్ 6,000 ర్యాంక్ 4,000 వచ్చిన వాళ్ళకైతే సీట్ రాకపోవచ్చు. సో కొంచెం మంచి ర్యాంక్ ఉంటేనే సీట్ అయితే వస్తుంది. చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, కేవలం 2,000 సీట్స్ అండ్ 1,900 ఆర్ 2,000 ఇంగ్లీష్ మీడియం సీట్స్, తెలుగు మీడియం సీట్స్. సో టోటల్ 4,000 సీట్స్ ఉంటాయి. ఉర్దూ మీడియంకి ఒక 400 సీట్స్ ఉంటాయి. సో కేవలం 4,000 సీట్స్ మాత్రమే ఉంటాయి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మీడియం వాళ్ళకు. సో కనీసం మీరు 1,500 2,000లో బిలో ర్యాంక్ ఉంటేనే మీకు ఛాన్స్ ఉంటుంది, లేకపోతే సీట్ అయితే రాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో చాలామంది అడుగుతున్నారు మేము ఆల్రెడీ వేరే కోర్సులు ఉన్నాం ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే, ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. జాయిన్ అవ్వాలంటే టీసీ కావాలి. సో ఆల్రెడీ మీరు రెగ్యులర్ కోర్సులు ఉన్నారు కాబట్టి మీకు మంచి ర్యాంక్ ఉంది, నాకు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే మీరు డిస్కంటిన్యూ చేయాలి మీకు ఏదైతే రెగ్యులర్ కోర్స్. కాకపోతే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు ఫీజు అడుగుతారు. అక్కడ ట్యూషన్ ఫీ ఎంత అవుతుందో అది పే చేసుకొని మీరైతే ఆ కోర్స్ వదిలేసుకొని రావచ్చు. మళ్ళీ అక్కడ వదిలేసుకొని వచ్చి ఇక్కడ హోప్స్ పెట్టుకొని ఇక్కడ సీట్ రాలేదనుకోండి, అది పోతుంది ఇది పోతుంది. సో ప్రాపర్గా మీరైతే డెసిషన్ తీసుకోవాలి. సో అందుకే ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ మన ప్రీవియస్ వీడియోస్లో అన్ని సిలబస్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవి చూసి మీరైతే సిలబస్ కాపీస్ చూసి చదువుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.